నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. విజయవాడలో వరద పరిస్థితి, పునరావాస కార్యక్రమాలు పర్యవేక్షించిన ప్రతిపాటి చిట్ట చివరి బాధితులకు కూడా ప్రభుత్వ సాయం అందిస్తామని వెల్లడి. చిలకలూరిపేట, అద్దంకి నుంచి విజయవాడ వరద బాధితులకు ఆహారం, నీరు పంపిణీ. కష్టకాలంలో ఉన్న విజయవాడ ప్రజలకు అందరూ సాయం చేయాలని ప్రతిపాటి పిలుపు. ఏఎంజీలో ఉచిత వైద్య శిబిరం, రోగులకు పలు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేసిన కాటూరి మెడికల్ కళాశాల వైద్యులు. ఈ నెల 5న ఉపాధ్యాయ వేడుకలు, వెల్లడించిన ప్రైవేట్ టీచర్స్ అధ్యాపకుల ఫోరం ప్రతినిధులు షేక్ జాఫర్, అబూబకర్. బుడమేరు ముంపుతో వరదల్లో చిక్కుకున్న విజయవాడ నగరంలో చిట్ట చివరి బాధితుడికి కూడా ప్రభుత్వ సాయం అందిస్తామని, అదే లక్ష్యంగా పనిచేస్తున్నామని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అన్నారు. ఇలాంటి కష్ట సమయంలో చేతనైతే భుజం భుజం కలిపి పనిచేయాలే తప్ప పనిచేసే వారిపై తప్పుడు విమర్శలు చేయడం సరికాదని మాజీ సీఎం జగన్ రెడ్డికి చురకలు వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మంగళవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో విజయవాడలో వరద పరిస్థితి, పునరావాస కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పర్యవేక్షించారు. స్థానిక 45వ డివిజన్ ఇన్ఛార్జిగా ప్రతిపాటిని సీఎం చంద్రబాబు నియమించారు. ఈ మేరకు విజయవాడ 45వ డివిజన్లోని సితార సెంటర్, జోజినగర్, కబేళా సెంటర్, రోటరీ నగర్, ఏకలవ్య నగర్, బ్రహ్మయ్య నగర్, భగత్ సింగ్ నగర్లో విస్తృతంగా పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారు ప్రతిపాటి. సితార సెంటర్లో, జోజినగర్లో సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు సీఎం చంద్రబాబు వచ్చినప్పుడు దగ్గరుండి ఏర్పాట్లను వివరించారు. బాధితులకు అందుతున్న సహాయక చర్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే ప్రతిపాటి, జగన్ రెడ్డి నిన్న హడావుడిగా వచ్చి మోకాళ్ళలోతు నీళ్లలో దిగి ప్రభుత్వంపై బురద జల్లడానికి వచ్చినట్లు ఉందే తప్ప కష్టాల్లో ఉన్న ప్రజలను, వరద బాధితులపై ఆయనకు ఏమాత్రం సానుభూతి ఉన్నట్లు కనిపించలేదన్నారు. నిజానికి గత పాలకుల నిర్లక్ష్యమే ఈ వరద ముప్పునకు ప్రధాన కారణమని, జగన్ రెడ్డి డ్రైన్లు, కాల్వలను నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చిన వరద బయటకు వెళ్లకుండా విజయవాడను ముంచిందన్నారు. అలాంటిది ఇప్పుడు ప్రభుత్వంపై బురద జల్లాలనే దురుద్దేశంతో హడావుడిగా బెంగళూరు నుంచి వచ్చి హడావుడి చేయడం జగన్కే చెల్లిందన్నారు. పైగా నిన్న మొన్నటి వరకు రెడ్ కార్పెట్, గ్రీన్ కార్పెట్ల మీద తిరిగిన ఆయన ఇప్పుడు మొట్టమొదటిసారిగా నీళ్లలో దిగారని ఎద్దేవా చేశారు. ఓన్లీ మెయిన్ రోడ్డుకి వస్తున్నారు, మెయిన్ రోడ్లో పనిచేస్తున్నారు. మీకు కావాలంటే గుంటూరు నుంచో బయటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నేనేదో హడావుడిగా వచ్చి మోకాళ్ళలో నీళ్ళలో దిగి ప్రభుత్వం మీద బురద జల్లడానికి వచ్చినట్టు ఉంది తప్ప కష్టాల్లో ఉన్నటువంటి ప్రజల్ని, కష్టాల్లో ఉన్నటువంటి వరద బాధితుల మీద ఏమాత్రం ఆయన సానుభూతి ఉన్నట్టు కనపడటం లేదు. గత పాలకుల యొక్క నిర్లక్ష్యమే ఈ వరద ముంపుకి ప్రధాన కారణం. జగన్మోహన్ రెడ్డి డ్రైన్స్ కానీ, కాలువలు కానీ నిర్లక్ష్యం చేయటం వల్ల వచ్చినటువంటి నీరు బయటికి వెళ్లకుండా ఎక్కడికక్కడ నిలిచిపోవడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది. కాబట్టి దీనికి బాధ్యులు గత పాలకులు, జగన్మోహన్ రెడ్డి. ఈరోజు వచ్చి ప్రభుత్వం మీద బురద చల్లాలనేటువంటి ఉద్దేశంతో హడావుడిగా బెంగళూరు నుంచి వచ్చి రెడ్ కార్పెట్, గ్రీన్ కార్పెట్లో తిరిగినా నిన్న ఫస్ట్ టైం నీళ్లలో దిగాడు. నీళ్లలో దిగి పోజులిచ్చి పోయాడు తప్ప ఉన్న ప్రజల్ని, వాళ్ళ పార్టీ యంత్రాంగాన్ని ఎక్కడికక్కడ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనమని పిలుపు కూడా ఇవ్వలేదు. అటువంటి
దాక్షిణ్యం లేనటువంటి గత పాలకు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గత 3 రోజుల నుంచి కలెక్టరేట్లోనే ఉండి నిద్రాహారాలు మానేసి ఏ విధంగా బాధితులను వరద ముంపులో గురైనటువంటి వారిని ఆదుకోవాలి, వారికి ఫుడ్ కానీ, టిఫిన్ కానీ, మంచినీళ్ళు కానీ, పాలు కానీ, మెడిసిన్స్ కానీ ఏ విధంగా పంపించాలనేటువంటి దాంట్లో అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని నేను ఫీల్డ్లో ఉంటే అధికార యంత్రాంగం కూడా ఇంకా ఎక్కువ కష్టపడతారు అనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి 74-75 ఏళ్ల వయసులో ఇంటికి కూడా పోకుండా ఇక్కడ ఉంటే దానికి కూడా ఇల్లు మునిగిపోయింది. తప్పుడు ప్రచారం చేయడానికి వచ్చాడు తప్ప జగన్మోహన్ రెడ్డి వరద బాధితులను ఆదుకోవాలను, వరద బాధితుల మీద ప్రేమతోటి ఆయన వచ్చినటువంటిది ఎక్కడ కనపడటం లేదు. ఏది ఏమైనా రాగల 24 గంటల్లో ఇప్పుడే ప్రకాశం బ్యారేజీ వరద ఉధృతి తగ్గుతూ ఉంది, బుడమేరు తగ్గుతూ ఉంది. ఏది ఏమైనా 24 గంటల్లో దీన్ని రెస్టోర్ చేసి గత 2 రోజుల నుంచి నీటిలో ఉన్నటువంటి వారు కావచ్చు, నీట మునిగిన ఇళ్లల్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ముంపుకు గురైనటువంటి విజయవాడ వాసులు కావచ్చు, అందరికీ కూడా ఈరోజు ఫుడ్, మంచినీళ్ళు, పాలు, మెడిసిన్స్, ఇతర ఏ సౌకర్యాలు అయితే ఉన్నాయో అన్నీ కూడా అందించి రాష్ట్ర స్థాయి అధికారులు మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా డివిజన్ల వారీగా వచ్చి షేర్ చేసుకోవడం జరిగింది. పడవల్లో కానీ, ట్రాక్టర్లో కానీ ఫుడ్, లంచ్ కూడా ఇప్పుడు పంపిస్తున్నాం, మంచినీళ్ళు పంపిస్తున్నాం, పాలు పంపిస్తున్నాం, మెడిసిన్స్ ఎవరైనా ఉంటే పంపిస్తున్నాం. కష్టాలు ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారంటే వారికి కూడా ఇప్పుడు ఒక మహిళ వచ్చింది, ఓటు కావాలంటుంది, అవి కూడా ఇప్పుడు అరేంజ్ చేస్తాం 1 గంటలో. ఆ విధంగా ఈ 24 గంటల లోపు నార్మల్ స్థితికి వచ్చేంత వరకు ఈ యొక్క యంత్రాంగం మొత్తం బాధితుల పక్షాన ఎవరైతే కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం పనిచేయడం జరుగుతుంది. వరద ముంపులో చిక్కుకున్న విజయవాడ ప్రజలకు తోచిన సాయం అందించడం అందరి బాధ్యతగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. వారు బాగుండాలని ప్రార్థించడంతో పాటు ఆకలి తీర్చేందుకు ఏదో ఒక రూపంలో సహాయపడితే అంతకు మించిన మేలు మరొకటి ఉండదన్నారు. 50 ఏళ్లలో ఎన్నడూ లేని వర్షాలకు వరద గుప్పిట చిక్కుకున్న విజయవాడలో ముంపు బాధితులకు పంపిణీ చేయడానికి చిలకలూరిపేట, అద్దంకి నియోజకవర్గాల నుంచి సోమవారం ఆహారం, నీరు తరలించారు. కేఎస్ఆర్ మిత్రమండలి ఆధ్వర్యంలో 3000 మందికి, చిలకలూరిపేట తహసీల్దార్ హుస్సేన్ బాషా ఆధ్వర్యంలో 1000 మందికి అవసరమైన ఆహార పదార్థాలు, మంచినీటి బాటిళ్లు పంపించారు. ఆహార పదార్థాల రవాణా వాహనాలను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు దగ్గరుండి పంపించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రత్తిపాటి వరదలో చిక్కుకున్న నిరాశ్రయులకు, నిద్రలేని రాత్రులు గడుపుతున్న పేదలకు ఆహారం అందించేందుకు గ్రానైట్ వ్యాపారం చేస్తున్న కేఎస్ఆర్ మిత్రమండలి సభ్యులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. 3000 మందికి సరిపడా వెజిటేబుల్ బిర్యానీ, పెరుగన్నం, మంచినీటి బాటిళ్లు అందిస్తున్నామన్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలకు వాటిని చేరవేస్తామన్నారు. ఆహారం సరఫరా విషయమై విజయవాడ ఎంపీతో మాట్లాడటం జరిగిందని, ఏ ప్రాంతంలో పంపిణీ చేయాలో చెప్పాలని అడిగామని, ఆయన ఒక సెంటర్కు వచ్చి వారిని సంప్రదించాలని సూచించారు. మంచి మనసుతో ముందుకొచ్చిన కేఎస్ఆర్ మిత్రమండలి సభ్యులను పేరు పేరున అభినందిస్తున్నానని తెలిపారు. చిలకలూరిపేట తహసీల్దార్ హుస్సేన్ బాషా నేతృత్వంలో మరో 1000 మందికి భోజనాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. చిలకలూరిపేట, అద్దంకి నియోజకవర్గాల నుంచి మొత్తం 4000 మందికి భోజనం సదుపాయాన్ని కల్పిస్తున్నామన్నారు. ఏదైతే వరదల్లో చిక్కుకున్నటువంటి నిరాశ్రయులైనటువంటి నీళ్లలోకి నీళ్ళు వచ్చి నిద్రలేని రాత్రులు గడుపుతున్నటువంటి పేదవారందరికీ కేఎస్ఆర్ ఫ్రెండ్ సర్కిల్ గ్రానైట్ బిజినెస్ చేసుకునేటువంటి ఒక టీం కేఎస్ఆర్ ఫ్రెండ్ సర్కిల్ ఒక 3000 మందికి వెజిటబుల్ బిర్యానీ, కర్డ్ రైస్, వాటర్ బాటిల్ విజయవాడలోని కేశినేని చిన్ని గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఫుడ్ ప్యాకెట్స్ ఈరోజు సాయంత్రం డిన్నర్కి అందరికీ అందించడం జరుగుతూ ఉంది. కేఎస్ఆర్ ఫ్రెండ్ సర్కిల్ ఇప్పుడే ఎంపీ విజయవాడతో మాట్లాడితే
ఇప్పుడే వాళ్ళు ఎక్కడ ఏ ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ చేయాలి అనేటువంటిది ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఒక నంబర్ ఇచ్చి అక్కడ పంపించమన్నారు. వీళ్ళందరూ వెళ్ళి అక్కడ నిరాశ్రయమైనటువంటి వారికి, రాత్రి నుంచి భోజనం లేకుండా నీళ్లు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మంచి మనసుతో ముందుకు వచ్చిన కేఎస్ఆర్ ఫ్రెండ్ సర్కిల్ నేను పేరు పేరున అభినందిస్తున్నాను. మన దగ్గర నుంచి ఇంకొక 1000 మందికి మా తహసీల్దార్ మా హుసేన్ గారి నాయకత్వంలో ఈ 3000 మంది, ఆ 1000 మందికి కూడా భోజనాలు తీసుకొస్తా ఉన్నారు. మొత్తం 4000 మందికి చిలకలూరుపేట పక్కన అద్దంకి నియోజకవర్గం మా గొట్టిపాటి రవి మంత్రి గారు 2 నియోజకవర్గాల నుంచి ఈ 4000 మందికి ఈ భోజన సదుపాయాలు విజయవాడలోని సింగనగర్ కానీ ఇతర ప్రాంతాల్లో ఎంపీ కేశినేని చిన్ని ఎక్కడ చెబితే అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసి వీళ్ళు వాళ్ళకి ఉపయోగపడటం జరుగుతుంది. చిలకలూరిపేట పట్టణంలో పేద విద్యార్థులకు అవసరమైన విద్యా బుద్ధులతో పాటు ఆర్థికంగా చేయూత అందిస్తున్న విద్యాసంఘం సేవలు అమూల్యమైనవని మాజీ మంత్రి చిలకలూరిపేట స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రశంసించారు. చిలకలూరిపేట విద్యాసంఘం నూతన కార్యవర్గం సభ్యులు సోమవారం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావును మర్యాదపూర్వకంగా కలిశారు. విద్యాసంఘం అధ్యక్షుడిగా తేళ్ల సుబ్బారావు, ఉపాధ్యక్షుడిగా డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు, కార్యదర్శిగా మైలవరపు శివానంద కుమార్, సంయుక్త కార్యదర్శిగా బేతంచెల రామకోటేశ్వరరావు, కోశాధికారిగా బచ్చు రామలింగేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిలకలూరుపేటలోని ఎమ్మెల్యే ప్రత్తిపాటి నివాసంలో వారంతా కలిశారు. సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను ప్రత్తిపాటి సత్కరించి అభినందనలు తెలియజేశారు. రానున్న రోజుల్లో ఈ సంఘం ద్వారా మరింత మంది విద్యార్థులకు మేలు జరగాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నట్లు ప్రత్తిపాటి తెలిపారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ మట్టి ప్రతిమలను ఏర్పాటు చేసుకుని వాటిని పూజించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షులు మల్లెల శివనాగేశ్వరరావు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ ఇందుకు సహకరించాలని కోరారు. ఈ మేరకు ఆయన సీసీ న్యూస్తో మాట్లాడుతూ వినాయక చవితి పండుగను సాంప్రదాయబద్ధంగా తీసుకోవాలని భక్తులకు సూచించారు. ఈ సమావేశంలో కాపు నాయకులు తోట శ్రీనివాసరావు తదితరులున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ పరిరక్షణ అనే నినాదంతో ముందుకెళ్తా ఉన్నారో వారి ఆశయాలకు అనుగుణంగా మనం కూడా మట్టి విగ్రహాలతో పూజా కార్యక్రమాలు చేయాలని కూడా ఈ దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఆయన ఏ ఆశయం కోసం పనిచేస్తా ఉన్నాడో ఆయన ఆశయాల కోసం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సభ్యులందరూ కూడా, కమిటీలో ఉన్న సభ్యులందరూ కూడా ఆయన ఆశయాల కోసం పనిచేయాలని, సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొని వాటిని ప్రచారం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చిలకలూరిపేటలో ఉన్నటువంటి ప్రజానికానికి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మనం చేసే పని వల్ల ఇతరులకు ఎటువంటి హాని జరగకుండా చక్కగా పరివారక విధానాన్ని పాటిస్తూ మనం ఏర్పాటు చేసే మట్టి విగ్రహాలు యావత్తు ఏర్పాటు చేసే పెద్ద పెద్ద విగ్రహాలు కూడా మట్టితోనే చేసి పక్కన ప్రజలకు ఎటువంటి అవాంఛనాలు కలగకుండా చక్కగా సంతోషదాయకంగా యావత్తు చిలకలూరిపేట ప్రజానికం మరియు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజానికం మొత్తం కూడా మంచి వినాయక చవితి విధానాన్ని పాటిస్తూ మట్టి విగ్రహాలను ఉపయోగించి ఎవరికి కూడా ఏ హాని లేకుండా, మరియు ఇప్పుడు మన హోంమంత్రి గారు సెల్ ఫోన్ లోనే మనం పర్మిషన్ తీసుకుని అవకాశాన్ని ప్రసాదించారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నసరాపేట వెళ్ళక్కర్లేదు, చిలకలూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కి మనం దాఖలు చేసుకుంటే వారే డైరెక్ట్ గా పర్మిషన్ ఇప్పిస్తారు. కాబట్టి అందరూ కూడా ఎటువంటి రిగ్రెసివ్ పాలసీ కాకుండా చక్కగా చేసుకోవాలని, యావత్తు మందికి ఆ వినాయకుడు యొక్క ఆశీర్వాదం ఉండి మంచిగా జరగాలని కోరుకుంటున్నాం.
అలనాటి సాంప్రదాయానికి మారు పేరైన వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని చిలకలూరిపేట పట్టణంలోని చిన్నపసుమర్రు వగిరు వాగు ఒడ్డున వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయ కమిటీ అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్ సూచించారు. భక్తులు మట్టి ప్రతిమలను ఏర్పాటు చేసుకుని పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం సీసీ న్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి పండుగ జరుపుకోవటం హిందువులు సంప్రదాయంగా ఆనవాయితీగా కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే గత కొంతకాలంగా మారుతున్న కాలంతో పాటుగా యువతరం ఎంతో ఉత్సాహంగా ప్రతి బజార్లో కూడా గణేశ ఉత్సవాలు నిర్వహిస్తూ చక్కగా వేడుకలు జరుపుతూ ఉన్నారు. అయితే నేటి యువతరానికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, అయ్యప్ప స్వామి దేవస్థానం అధ్యక్షుడిగా, ఒక హిందూ దేవాలయం ప్రెసిడెంట్గా 2 దశాబ్దాలుగా దేవాలయం పనిచేస్తూ స్వామివారి సేవలు తెరుస్తున్నాను కాబట్టి నేను మన వాళ్ళందరికీ కూడా ఇచ్చే సలహా, చిన్న సూచన ఏంటంటే, మనకి ఈ యొక్క వినాయక చవితి పండుగ అంటే అన్ని రకాలుగా మన కోసం మనకు ఉపయోగపడే పండుగ. మొట్టమొదటిగా ఆరోగ్యానికి, అలాగే చక్కగా రకరకాల పిండి వంటలు చేసుకుంటూ సంప్రదాయాలను పాటిస్తూ మగవాళ్ళు కూర్చొని చేసే పండుగ ఇది. ప్రతిరోజు కూడా ఇంట్లో ఆడవాళ్ళ దీపారాధన చేసుకుంటూ ఉంటారు. మగవాళ్ళ ప్రత్యేకంగా చేసే పండుగ ఇది. అలాగే యువకులంతా కూడా ఉత్సాహంగా పాల్గొనే పండుగ ఇది. పుస్తకాలు, మన యొక్క వ్యాపార సామాగ్రి అన్ని దేవుడి దగ్గర పెట్టుకుంటూ ఉంటాము. మీది మిక్కిలి ప్రత్యేకంగా స్వామివారి యొక్క మట్టి ప్రతిమ మనం పూజ చేసుకోవాలి. మట్టి ప్రతిమ మనం పూజ చేసుకోవాలి సంప్రదాయం ప్రకారం. అయితే ఆ యొక్క మట్టి ప్రతిమని పూజ చేయడంలో కూడా ఉన్న విషయం కూడా చాలా ముఖ్యమైన విషయం. ఎక్కడెక్కడో తయారు కాబడ్డ మట్టి మన ఇంట్లోకి వచ్చి వినాయకుడి రూపంలో కూర్చుంటుంది. ఈ యొక్క మట్టి ప్రతిమని తీసుకెళ్ళి మనం జలంలో నిమజ్జనం చేయటం వల్ల కొత్త చోట్ల కొత్త మట్టి వస్తుంది. అలాగే స్వామివారికి 21 పత్రాలు చాలా శ్రేష్టమైన పూజకు అర్హమైనవి. ఈ 21 పత్రాలు కూడా ఔషధ గుణాలు కలిగినటువంటివి కనుక స్వామివారితో పాటుగా మనం మనచే అర్చించబడిన 21 రకాల పత్రి కూడా పారే ఏరులో లేకపోతే చెరువులో నిమజ్జనం చేయటం వల్ల ఈ 21 రకాల పత్రిలో నుండి ఔషధ గుణాలన్నీ కూడా నీటిలోకి చేరి నీరు శుద్ధి కాబట్టి మనకి చర్మ వ్యాధులు రాకుండా, అలాగే తాగే పశువులకి పక్షులకి కూడా ఆరోగ్యాన్ని చేకూరుస్తూ ఉంటాయి. పసుపు కూడా ఆయుర్వేదం, పసుపు కూడా ఆరోగ్యానికి సంబంధించిందే. అలాగే మనం అక్షంతలు కూడా మనం నదిలో వేస్తున్నాం. ఈ అక్షంతలు చేపలకి నీటి జలచరాలకు ఆహారం అవుతాయి. ఆ రకంగా పశుపక్ష్యాదులని అలాగే పంచభూతాలని కూడా సమతుల్యతతో కాపాడేటువంటి పండుగ వినాయక చవితి పండుగ. ఇటువంటి ఒక గొప్ప సంప్రదాయంగా ఉన్న మన పండుగను మనం కలుషితం చేసుకోకుండా చక్కగా మట్టి వినాయకుడి ప్రతిమను పూజ చేసుకుంటూ సంప్రదాయాన్ని పాటిస్తూ చక్కగా వేద మంత్రాలతో 2 పూట్ల పూజ చేసుకుంటూ యజ్ఞాలు, యాగాలు, భజనలతో చక్కగా అందరూ. చిలకలూరిపేట పట్టణంలోని స్థానిక ఏఎంజీ ప్రాంగణంలో సోమవారం వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో కాటూరి మెడికల్ కళాశాలకు చెందిన అన్ని విభాగాల వైద్యులు పాల్గొని పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో విద్యార్థులు, సిబ్బంది వైద్య పరీక్షలు చేయించుకోగా ఏఎంజీ సంస్థ వారు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ అరుణ్ కుమార్ కె మహంతి పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఏఎంజీ హై స్కూల్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఐటీఐ పిల్లలకి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి కాటూరి మెడికల్ కాలేజ్ ఫ్యాకల్టీ అందరూ కూడా మాకు ఎంతో కోఆపరేట్ చేశారు. మేనేజ్మెంట్ అంతా కోఆపరేట్ చేశారు. వాళ్ళు డిఫరెంట్ స్పెషాలిటీస్ నుంచి డాక్టర్స్ని పంపించి ఆర్థోపెడిక్, ఈఎన్టీ, ఇంకా రకరకాలుగా కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, తర్వాత ఇవాళ పంపించి ఎవరికి ఏమైనా ఇబ్బంది ఉంటే ఒక ప్రిలిమినరీ స్టడీ చేసి వాళ్ళకి మందులు ప్రిస్క్రైబ్ చేస్తారు. సీరియస్గా ఉంటే దానికి కావాల్సిన ట్రీట్మెంట్ కూడా వాళ్ళు తెలియజేస్తారు ఏం చేయాలో. కాబట్టి మన ఏఎంజీ స్కూల్, కాలేజెస్లో చదువుకుంటున్న పిల్లలు దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పి దాని ద్వారా వారు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని నేను కోరుతున్నాను. ఈ నెల 5వ తేదీ
గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రైవేట్ టీచర్స్ మరియు అధ్యాపకుల ఫోరం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ ప్రతినిధులు కె జాఫర్, అబూబకర్ తెలిపారు. చిలకలూరిపేట నియోజకవర్గ స్థాయిలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు రానున్నారన్నారు. ఇందులో భాగంగా 30 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించనున్నట్లు వారు వివరించారు. ప్రైవేట్ టీచర్లు, అధ్యాపకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ నెల సెప్టెంబర్ 5వ తారీఖున డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా పట్టణంలో అలానే మనకి ఎడ్లపాడు, నాదిల మండలాల్లో ఉన్నటువంటి వివిధ పాఠశాలల్లో ఉన్నటువంటి స్కూల్స్లో ప్రతి టీచర్ని మనము పిలిచి రేపు 5వ తారీఖున సన్మాన కార్యక్రమం చేయబోతున్నాము. ఈ కార్యక్రమానికి మన శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు అతిథిగా హాజరవుతున్నారు. కాబట్టి మన పట్టణంలో ఉన్నటువంటి అందరూ కూడా, టీచర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని చెప్పేసి మా ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాం. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాసవి సేవా కార్యక్రమాల వారోత్సవాల్లో భాగంగా 3వ రోజైన మంగళవారం పట్టణంలోని చీరాల రోడ్లో ఉన్న బాపూజీ వృద్ధుల ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. వాసవి క్లబ్, దాని అనుబంధ క్లబ్బుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ క్లబ్బుల ప్రతినిధి సికాకొలి సుబ్బారావు మాట్లాడుతూ శనివారం వరకు ప్రతిరోజు ఒక సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి, దాని అనుబంధ క్లబ్బుల ప్రతినిధులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ కల్వకంట్ల చంద్రశేఖర్ గుప్తా గారి పుట్టినరోజు సందర్భంగా వారోత్సవాలు జరుపుతున్నాము. ఈ వారోత్సవాల్లో 3వ రోజు వృద్ధాశ్రమాల్లో పండ్లు అవన్నీ పంచుతున్నాము. ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో సెప్టెంబర్లో మొట్టమొదటి వారం 1వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా వాసవి క్లబ్ వాళ్ళకి ఒక స్పెసిఫిక్గా ఒక టైం టేబుల్ ఇచ్చారు. నిన్న మొన్న వైద్య శిబిరాలు, అలాగే బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాంలు అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత ఈ రోజు నాడు అనాథాశ్రమాలు కానీ లేకపోతే వృద్ధాశ్రమాల్లో కానీ వెళ్ళి సేవా కార్యక్రమాలు చేయటం. కాబట్టి ఈ 3వ రోజున ఇక్కడికి రావటం, బాలాజీ వృద్ధాశ్రమానికి రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. అలాగే ఇంకా 4 రోజుల కార్యక్రమాలు ఉన్నాయి. ఆ 4 రోజుల కార్యక్రమాలు కూడాను వాసవి క్లబ్ వాళ్ళు ఎలా చెప్పారో అలా చక్కకుండా మేము పాటిస్తామని చెప్పి ఈ విధంగా తెలియపరుస్తున్నాం. 70 ఏళ్ల వయసులో కూడా యువకునిలా మోకాళ్ళు వరద నీటిలో తిరుగుతూ ప్రజాసేవ అందిస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందరికో ఆదర్శపాత్రుడని ఎడ్లపాడు మండలం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి తోకల కోటేశ్వరరావు అన్నారు. చంద్రబాబు స్వయంగా వరద పర్యవేక్షణలో పాల్గొనడం అభినందనీయమన్నారు. వరద బాధితుల సహాయం కోసం స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఇతోధికంగా సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. వరద బాధితులకు మన ప్రజాప్రతినిధులు చేస్తున్న సేవలకు మనం చేయూత అందివ్వాలని సుబ్బారావు కోరారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనలో ఎందెందు వెతికినా అందందే అభివృద్ధి సంక్షేమాలు శాశ్వతంగా కనపడతాయి. అలాగనే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో రికార్డు సృష్టించాలన్నా ఆయనకే సాధ్యం. అలాగనే గతంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ ఇండియాలోనే 7,000 రూపాయలు పింఛన్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. అలాగనే అన్న క్యాంటీన్లో 5 రూపాయలకి అన్నం పెట్టి పేదల కడుపు నింపుతున్న అన్నదాత. అలాగనే రాష్ట్రంలో ఇటీవల వరదలు సంభవిస్తే గతంలో విశాఖలో హుద్హుద్ తుఫాను వచ్చినప్పుడు 3 రోజులు స్వయంగా అక్కడే ఉండి విశాఖపట్నానికి పూర్వ వైభవం తీసుకొచ్చినాడు 3 రోజుల్లోనే. అలాగనే నిన్న విజయవాడలో వరదల బీభత్సం వల్ల అల్లకల్లోలం అయితే స్వయంగా అక్కడే ఉండి మోకాళ్ళలో నీళ్ళలో నడుచుకుంటూ ఉండి వాళ్ళకి అన్నం కానీ ఏదైనా కానీ వాళ్ళని ఆదుకొని కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడుతున్న ఆత్మబంధువు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష నేత విమర్శించడం తగిన గతంలో రాయలసీమ జిల్లాలో తుఫాను
చేసిన ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తారుకు సెలవు. నమస్కారం.